వరకు మనల్ని నడిపించి నిలబెట్టి మనల్ని సజీవుల లెక్కలో ఆరోగ్యంగా ఉంచిన దేవుడు. ఆమేన్. ఆయన నామమును బిగ్గరగా పాడుతూ చప్పలు కొడుతూ ఆరాధిద్దాం.
పాడదాం. ఏ లోటు లేకుండా ఇంతవరకు మనల్ని కాచిన దేవుడు, కృతజ్ఞతతో దేవుణ్ణి మనం స్తుతించాలి. మౌనంగా ఉండడానికి మనం ఇక్కడ లేము. ప్రతి ఒక్కరం రెండోసారి పాడదాం. రీదం లేకుండానే, నీవుండగా ఏ లోటు మాకు లేదు యేసయ్యా, నీవుంటే మాకు ధైర్యము, నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించేదము అని పలుకుదాం. నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా, నేను నా ఇంటి వారము నిన్నే సేవించేదం. నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా, నేను నా ఇంటి వారము నిన్నే బిగ్గరగా పాడదాం ఇంకా. నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా, నేను నా ఇంటి వారము నిన్నే సేవించేదం. యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ మా ప్రతి అవసరము తీర్చావయ్యా. యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ మా ప్రతి అవసరము తీర్చావయ్యా. యెహోవా రోహివై సంరక్షించుచు మా ఇంట దీవెనలు నిత్యము ఉంచితివి. యెహోవా రోహివై సంరక్షించుచు మా ఇంట దీవెనలు నిత్యము ఉంచితివి. నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా, నేను నా ఇంటి వారము నిన్నే సేవించేదం. నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా, నేను నా ఇంటి వారము నిన్నే సేవించేదం. మన ప్రతి అవసరము తీర్చిన దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుబాక వాళ్ళ శృతి భవాని వాళ్ళ టీం వచ్చి మరి యొక్క పాట పాడుతుంది. హల్లెలూయా.
యొక్క పాట ఆశ అక్షయ ముందుకొచ్చి పాడతారు. హల్లెలూయా. కృప వెంబడి కృపతో నడిపించిన స్తుతింతును. కృప వెంబడి కృప నడిపించిన ఏమని కృప వెంబడి కృపతో నడిపించిన ఏమని నిన్ను స్తుతింతును. లోపములెంచక ప్రేమించిన ఏమని నీ కృపను వర్ణింతును. కృప వెంబడి కృపతో నడిపించిన ఏమని లోపములెంచక ప్రేమించిన ఏమని నీ కృపను వర్ణింతును. నా యేసయ్యా నీ మహిమను ప్రకటించుటకై కృపా
పని కొరకై కొనసాగుచున్నాను. కృపామయా కృపామయా నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా. కృపామయా కృపామయా నీ కృప లేనిదే అసలు బ్రతకలేనయ్యా. కృపామయా కృపామయా నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా. కృపామయా కృపామయా నీ కృప లేనిదే అసలు బ్రతకలేనయ్యా. కృపామయా కృపామయా నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా. కృపామయా కృపామయా నీ కృప లేనిదే అసలు బ్రతకలేనయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా. నీ కృప లేనిదే అసలు బ్రతకలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా. కాలాలు మారినా యుగాలు మారినా మారని దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం ఒకసారి. మారని ప్రభు వైపు చూసి, మారని వాడవు చెరగని వాడవు, మారని వాడవు చెరగని వాడవు, మారని వాడవు చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నా నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నా నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నా నేడు నిరంతరం మారనే మారవు. జ్ఞాపకాలలో చెరగని వాడవు మారని వాడవు చెరగని వాడవు. ఒకసారి చెప్దామా? మారని వాడవు యేసయ్యా, చెరగని వాడవు, చెరగని వాడవు, మారని వాడవు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా స్తుతి నీకే ఆరాధన మారాలి.
మా స్తుతి నైవేద్యము నీకే, మా స్తోత్రాల మన నీకే, మా స్తుతులపై ఆశీనుడా స్తోత్రమయ్యా. 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 రెండు చేతులు పైకెత్తి స్తోత్రమయ్యా. మారని వాడవు, చెరగని వాడవు, మారని వాడవు యేసు రాజా, చెరగని వాడవు, మారని వాడవు, చెరగని వాడవు, మారని వాడవు. అందరూ మనసారా చెప్పండి. చెరగని ఆరాధన, స్తుతి ఆరాధన, చెప్పండి చెప్పండి. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన. స్తుతి అర్పించండి ఆయనకి స్తోత్ర బలి. వేయండి ఆయనకు స్తుతి దీపం. స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. ఓ ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, హల్లెలూయా, ఆరాధన, స్తుతి ఆరాధన. అందరము చెప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని కనపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి నామని కనపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మంచి స్తోత్రం. అందరూ కన్ను తెరిచి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభువుకి చెప్పుదాం. హల్లెలూయా చెప్పుదామా. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చివరిగా నోటితో చెప్పుదాం. హల్లెలూయా. మరొకసారి చెప్పలు కొడుతూ ఆయన సన్నిధిని, ఆయన సముఖమును ఘనపరుస్తూ స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. చాలా సంతోషం. సమయానికి మీరందరూ విచ్చేశారు. రాని ముఖ్య అతిథులు చాలామంది సంఘంలో ఉన్నారు. వారిని ప్రత్యేకమైన సత్కారం వచ్చినాక చేద్దాం. వారు ముఖ్య అతిథులకు విచ్చేసినందుకు, వచ్చిన మిమ్మల్ని అందరినీ బట్టి నేను ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాను. సో గత రాత్రి వాచ్ నైట్ ప్రేయర్ ఇక్కడ జరిగింది.
దాదాపు 1:30 వరకు ఇక్కడ ఆరాధనలు జరిగాయి. మరలా వేకుజాముని చక్కగా సమయానికి లేచి మీరందరూ సమయానికి ఈ స్థలానికి చేరుకున్నందుకై నిశ్చయంగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో సంవత్సర ఆది మొదలుకొని చివరి దినం వరకు ఆయన కనుదృష్టి మనందరి మీద నిలిపి ఉంచునుగాక. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు తన కృపా సమృద్ధిని మన కుటుంబములకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. దేవుని కృప నిరంతరం ఉండునుగాక. బిగ్గరగా ఆమేన్ చెప్తారా? ఈ దినమంతా మనం మధ్యాహ్నం ఇంకొక 2 గంటల సేపు చక్కగా ఒక ప్రవచనాత్మకంగా ఈ ఆరాధనని ఈ 2027వ సంవత్సరము కొరకైన ఒక మంచి పరిశుద్ధాత్మ నడిపింపులో తీసుకొని పోబోతున్నాం. మన మధ్యలోనికి ఆర్మూర్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ మాజీ సెక్రటరీ సునీల్ అన్న గారు ఈరోజు చక్కగా నేను పిలువగానన్నా రండి అన్నప్పుడు వచ్చారు. వారిని మనమందరము వేదికపైకి ఆహ్వానిద్దాం. చప్పలు కొడుతూ అన్న, ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ కమ్. వారి పరిపాలనలు చక్కగా గత దినాల్లో ఈ హాల్ పూర్తి నిర్మాణం చేయడానికి దైవజనులు ప్రసాద్ అన్న గారి నాయకత్వంలో ఈ ఆర్మూరు మండల ఫెలోషిప్ చక్కటి కృషి చేసింది. వారి ప్రయాస, వారి త్యాగం, వారి కష్టం ఫలితమే ఈరోజు నేను ఇక్కడ ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు నిశ్చయంగా ఆ రోజు వారు పడిన ప్రయాసానికి తగిన ప్రతిఫలాన్ని, ఘనతను ఆనాడు మన ఆర్మూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ను కొనసాగించిన నాయకులందరి కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమె ఇంకా చాలామంది రాబోతున్నారు. చాలా సంతోషం. దయచేసి వేదిక కింద కూర్చున్న వాళ్ళు కూడా మీరు కూర్చుని కూర్చుంటే రాణులకు వాళ్ళకి ఇచ్చే సత్కారం ఏంటంటే వాళ్ళని కింద కూర్చోబెడతాం. ఇలా నాకు కొంచెం మనసులో ఆ బాధ ఉంది. మీరు కింద కూర్చొని వాళ్ళ మీద కూర్చోబెట్టడం నాకు ఇష్టం. వాళ్ళని కింద కూర్చోబెట్టాలి అంటే వాళ్ళే ప్రత్యేక అతిథులు. ఓకే, కొంతమంది కారణాలని బట్టి రాలేదు, ఓకే, నో ప్రాబ్లం. కొంతమంది పనులను బట్టి ఇప్పుడు కొంతమంది అక్కడ భోజనాలు సిద్ధం చేస్తున్నారు. వాళ్ళు చాలా ప్రాముఖ్యం. దే ఆర్ సోల్జర్స్, దే ఆర్ ఫర్ చర్చ్. బట్ చాలామంది నిర్లక్ష్యంగా చూద్దాంలే. నిజంగా దేవుని ఆరాధించాలని ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ దినం ఒక ప్రత్యేకమైన దేవుని స్వరాన్ని వినబోతున్నారు. నేను నడుస్తూ ఉన్నా, కూర్చున్నా, నేను పడుకున్నా, నేను మెలకు ఉన్నా, నేను నిద్రలో ఉన్నా, నా ఆలాపనలో దేవుడు ఒక స్వరాన్ని 3 రోజులుగా వినిపిస్తూనే ఉన్నాడు. నన్ను తప్పించుకుందామని చూస్తే నాది నా వల్ల కావట్లేదు. మళ్ళా వస్తుంది. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు ఉన్నాయన. నేను వాష్రూమ్కి వెళ్తే కూడా నాకు కళ్ళెమ్మడి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు ఉన్నాయన. నువ్వు నాకు చాలు యేసు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. యు ఆర్ ఎనఫ్ ఫర్ మీ. నాకు చాలు, నువ్వు ఉంటే చాలు. ఎవరున్నా ఏదున్నా లేకపోయినా పర్లేదు, నువ్వు నాతో ఉంటే చాలు. ఆమేన్. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేళ్లను చేశాడు. దయచేసి సాక్ష్యం చెప్పాలనుకున్న వారు బాగా దీర్ఘంగా 5-10 నిమిషాలు చెప్పకండి, ఒక 2-3 నిమిషాల్లో ఈ సంవత్సరంలో దేవుని కృపను మీరు ఎలా అనుభవించారు సరిపోతుంది. మీ గతం ఎలా ఉండేది, దేవుడు మీ పరిస్థితిని ఎలా మార్చాడు, మీ పరిస్థితి మారడం ద్వారా మీరేమనుకుంటున్నారు. 3 ముక్కలు: గతము, ప్రస్తుతము, మీరేమనుకుంటున్నారు. ఈ 3 విషయాల్లో క్రోడీకరించి మీ సాక్ష్యాల్ని పంచుకోవాల్సిందిగా, చాలా సంక్షిప్తంగా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. గత 2025వ సంవత్సరం అంతా కాపాడిన దేవుడు చేసిన మేలుని పంచుకోవడానికి సిద్ధపడ్డ వాళ్ళు దయచేసి త్వరగా వేదిక ముందుకు రండి. త్వరగా మీ సాక్ష్యాల్ని పంచుకోండి. దేవుని నామానికి స్తోత్రాలు. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు వందనాలు. కూడిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాన్ని కాచి కాపాడాడు. మేము ఎక్కడికి వెళ్ళినా మా ప్రయాణాల్లో క్షేమాన్ని ఇచ్చాడు. మమ్మల్ని నిలబెట్టి అద్భుత రీతిలో వాడుకున్నాడు. ఈ ఇయర్లో మేము మందిరం కట్టాలని ఎప్పటి నుండో పరిచర్య ఉంది, కానీ మందిరాల కొరత చాలా ఉండింది. అది మీ అందరికీ తెలుసు. నేను వ్యక్తిగతంగా దేవుణ్ణి అడిగేదాన్ని, ప్రభువా మాకు కావాల్సినవన్నీ ఇచ్చావు, నువ్వు మాకు మందిరాల కొరత ఉంది కదా, నువ్వు అది ఎప్పుడు తీరుస్తావని. కానీ దేవుడు అనుకోని రీతిగా ఈ సంవత్సరంలో మందిరాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి నేను ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మళ్ళీ
నేను నా కాలేజ్కి వెళ్ళి వచ్చే ప్రయాణంలో కూడా ఎన్నోసార్లు అపాయాలు నా కళ్ళ ముందే జరిగాయి. వాటన్నిటి నుండి కూడా దేవుడు నన్ను తప్పించి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నిలబెట్టాడు. తన పని కొరకు వాడుకుంటున్నాడు. నా ఎడ్యుకేషన్ విషయంలో కూడా పోయిన ఇయర్స్ అన్నిటికంటే కూడా ఈ ఇయర్ దేవుడు నాకు మంచి రిజల్ట్స్ని ఇచ్చి ఆ ప్రతి దాంట్లో కూడా నన్ను ముందుంచి నడిపిస్తున్నాడు. ఇంకా తన పనిలో నిలబెట్టి ఇంకా మమ్మల్ని అద్భుతమైన రీతిలో దేవుడు వాడుకొనున్నట్లుగా మా కుటుంబం కొరకు మీరందరూ వ్యక్తిగత ప్రార్థనలు ప్రార్థించగలరని కోరుతున్నాను. ఇంతే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. లేఖన మా జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యం కొరకు దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇంకా రండి అమ్మ, సాక్ష్యం చెప్పేవారు ఉంటే రండి, ముందుకు వచ్చి నిలబడితే త్వరగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. సమీక్షణ దైవజనులకు నా వందనాలు, కూడిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఈ ఇయర్లో దేవుడిచ్చిన వాగ్దానం నాకు అర్థం కాలేదు. కానీ చూస్తూ ఉంటే నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల నేను చూశాను. నా ప్రార్థన జీవితమే కానీ, దేవుడు నాతో చెప్పే విషయాలు కానీ, ప్రతి దాంట్లో దేవుడు నాతో నడవడం, నాతో మాట్లాడడం, ప్రతిదీ నేను ఆత్మీయతలో చాలా ఎదగాను అనిపించింది. ప్రభా ఏంటి ఇట్లా నేను అంటే నాకు ఈ స్వరాలు వినబడుతున్నాయి, మళ్ళీ కరెక్ట్ 3 o'clockకి నాకు నిద్ర మేలుకు రావడం, ప్రతిదీ దేవుడు ఎట్లా అంటే వీళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళ కోసం ప్రార్థన చేయి అని చెప్పేసి దేవుడు నన్ను ఎంతగానో ప్రార్థనలో కానీ వాక్యం ధ్యానించడంలో కానీ ఎంతగానో నన్ను ఎదిగింపజేశాడు. నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం నేను నమ్మాను. మళ్ళీ కాలేజ్లో కూడా ప్రేయర్ టీంలో కూడా అద్భుతంగా అసలు అక్కడ ఉన్న వారందరికంటే కూడా దేవుడు నాకు కొత్త విషయాలు నాకు తెలియజేస్తూ ఉంటే అక్కడ విన్నవారందరూ ఆశ్చర్యపోతుండే. ఇంకా అక్కడ ఉన్న దైవజనులు కూడా అందరూ కూడా నా స్టడీస్లో, నాకు అక్కడ స్టడీస్ కోసం నేను వెళ్ళలేదు, దేవుని కోసం వెళ్ళని అనిపించింది. ఈ 2 years కంటే ఈ ఇయర్లో కానీ దేవుడు నా స్టడీస్లో ఎంతగానో కృప చూపాడు. ఈ 2 years కంటే ఇంకా 3rd yearలో నేను ఎంతగానో బ్లెస్ అయ్యాను. ఇంకా నా స్టడీస్ విషయంలో రిజల్ట్స్లో కానీ ప్రతి దాంట్లో దేవుడు నాకు ఎంతగానో మేలు చేశాడు. ఒక తృప్తి అనేది నాకు ఇచ్చాడు. ఈ స్టడీస్ విషయంలో ఇంకా ముందున్న 1 year ఉంది. ఆ ఇయర్లో కూడా దేవుడు నాకు మంచి తృప్తినిచ్చి నా స్టడీస్ కంటే ఎక్కువగా తన పని జరిగించుకోవడానికి అక్కడ నేను తీసుకువెళ్ళాడని నేను నమ్మాను. అదే రీతిగా దేవుడు నాకు సహాయం చేయలాగున ఇంకా కూడా దేవుళ్ళ నేను ఎదుగులాగున నా కోసం మీ ప్రార్థన చేయండి. మా మమ్మీకి మా తమ్ముడు కూడా మంచి ఆరోగ్యాలను ఇచ్చాడు. ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా కూడా మంచి ఆరోగ్యాలను ఇచ్చాడు. ప్రతి అపాయం నుంచి తప్పించాడు. వితిన్ సెకండ్స్లో అంటే యాక్సిడెంట్స్ జరిగే విషయంలో కూడా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. అంటే అంత కాపుదలుగా మమ్మల్ని కాపాడాడు. ఇంకా మా ఫ్యామిలీ విషయంలోనైతే ఎంతగానో గొప్ప మేలు చేశాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. ఇంకా ముందున్న రోజుల్లో కూడా దేవుడు మా కుటుంబాల కోసం క్షేమంను ఇచ్చేలాగున మీరందరూ మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఇంత నచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రవళిక జీవితంలో దేవుడు చేసిన ఘనమైన కార్యం కొరకు దేవుని నామానికి స్తోత్రాలు. ఇంకా వారి కుటుంబాన్ని ఎత్తిపడుతూ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రము. సమయం ఇచ్చిన నా ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సంఘం అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా జీవితంలో నాకు పోయిన సంవత్సరం ఇచ్చిన వాగ్దానం బట్టి నన్ను దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం వచ్చింది. పోయిన సంవత్సరం అంతా నా అల్లుడి నుంచి మొదలుకుంటే నా తల్లి, నా భర్త, నా 2 పిల్లలు పట్ల చాలని నా జీతము నెలసరి వచ్చేసరికంటే 30,000 రూపాయల డబ్బులు అయినప్పటికైనా ప్రభా నువ్వు ఆశీర్వదిస్తాను, నువ్వు ఇన్ని కష్టాలు ఉన్నా మరి నా బిడ్డల్ని పోషించుకునే శక్తి నాకు కావాలి ప్రభా అన్నప్పుడు మరి నాకు దేవుడు ఆ డబ్బుని ఏ విధంగా సమకూర్చుండో నాకు అర్థం కూడా కావాలి. సావు బతుకలు ఉన్న నా అల్లుడిని, నా భర్తని, నా తల్లిని, నా బిడ్డల్ని కాపాడాడు దేవుడు. నా ఆత్మీయ తండ్రి వల్ల నా భర్తను కూడా బ్రతికించుకోగలిగాను. నాకు ఒక్కోసారి కాళ్ళలో నొప్పి, నా తలకాయ నుంచి బొటమనేల వరకు నొప్పులుగా ఉంటున్నా, నా శరీరం అంతా బలహీనంగా ఉన్నా కూడా అనుదినము దేవుడు నన్ను బలపరుస్తూ ఆశీర్వదిస్తూ ప్రతి కష్టంలో ఒడదుడుకుల్లో లేమిలో కూడా నన్ను ముందుకు నెట్టుకొచ్చి ప్రభా నువ్వు ఇచ్చిన ఆశీర్వదిస్తానన్నావు కదా తండ్రి, నీ వైపు చూస్తున్నా తండ్రి. ఈ జీవితం అంతా ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నేను
మొరపెట్టుకోవాలని ఆశపడుతున్నానని తనని తలుచుకుంటూ వెళ్ళినాను. ఇంకా ప్రభు నా భర్త రక్షణ పొందుకొని తప్పిపోయిండు. నా భర్త మరల సన్నిధికి రావాలని మళ్ళీ ఈ సంవత్సరం ఈ వాగ్దాన దినం వరకు నా భర్త వస్తాడని నమ్ముతున్నా. మీ వ్యక్తిగత ప్రార్థనల ప్రతి బిడ్డ ప్రార్థన చేయాలని ఆయన కొరకు ఆశిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. లక్ష్మీ రమేష్ వారి కుటుంబంలో భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించి ఆయన సన్నిధిలో సాక్షి బిడ్డగా నిలబెట్టినందుకు దేవుని నామానికి స్తోత్రాలు. ఇంకా తన భర్త రమేష్ మరలా ఆయన సన్నిధికి వచ్చినట్లుగా మీరందరు వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి. ఇంకా ఉన్నారా సాక్ష్యం చెప్పేవారు? ఒక సాక్ష్యం చెప్పిన తర్వాత చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రములు. సమయం ఇచ్చిన ఆత్మ తల్లిదండ్రులకి కూడి వచ్చిన సంఘం అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి మా తమ్ముడు కొడుకు మరి 3 రోజులు గ్యారంటీ లేక మరి ఆ బిడ్డని ఆరమూరు నుంచి నిజామాబాద్కి తీసుకెళ్ళినప్పుడు నేను దేవా ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్లయితే, మరి డాక్టర్ ద్వారా నువ్వే మాట్లాడినట్లయితే, ప్రతి రిపోర్ట్ని నార్మల్గా ఇచ్చినట్లయితే సంవత్సరంలో నీ సన్నిధానంలో నేను సాక్ష్యం చెప్తానన్నప్పుడు దేవుడు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి నార్మల్ రిపోర్ట్ని ఇచ్చాడు. ఈరోజు దేవుడు ఎంతగానో ఆ కుటుంబాన్ని ఆ బిడ్డల్ని దీవించినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి నా విషయంలో కూడా, నా భర్త విషయంలో, నా బిడ్డల విషయంలో కూడా ఈ సంవత్సరం అంతా ప్రతి దానిలో కూడా మాతో ఉండి నడిపించిన దేవునికి నేను లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా నా భర్త విషయంలో కూడా ప్రతి దాని విషయంలో కూడా నార్మల్ రిపోర్ట్ని ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు ఇక్కడ నిలబెట్టినంటే అది దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని జాలి. ఇవి నా కోసం, నా కుటుంబం కోసం, నా రక్త సముద్రం కోసం, బంధుమిత్రుల కోసం మీరందరూ ప్రార్థన చేయమని కోరుతున్నా. ఇంతే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును ఘనపరుస్తాం. దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవచనులకు నా వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మీ అందరికీ తెలుసు 2023లో మా నాన్నగారు చనిపోయారు. ఆ టైంలో నాకు అయ్యర్ వాగ్దానం ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని వాగ్దానం వచ్చింది. అప్పుడు మా డాడీని తీసుకుని మేము అంబులెన్స్లో వస్తున్నప్పుడు నాకు ఆ వాగ్దానం గుర్తొచ్చింది. ప్రభు అని దాన్ని తోడుగా ఉంటాను వాగ్దానం చేయించావు కదా, మరి ఎందుకు ఇలా జరిగిందని నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత మా డాడీ అయిపోయిన తర్వాత నేను చాలా అసలు దేవునిలో వేడుక పడిపోయాను, దేవునికి చాలా దూరంగా ఉన్నాను. కానీ తర్వాత దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మళ్ళీ తనలో నిలబెట్టుకున్నాడు. అలాగే ఆ సంవత్సరం మేము రాలేదు. తర్వాత లాస్ట్ ఇయర్ ఈ 2025 వాగ్దానం, నేను నిన్ను మరువను అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ వాగ్దానం వచ్చింది. దాన్ని బట్టి నేను ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని. నేను కొన్నిసార్లు దేవుని దగ్గర నా ప్రార్థనలు చేసి నేను మర్చిపోయాను. కానీ అయినాను దేవుడు అవేవి మర్చిపోకుండా మా కుటుంబం జీవితంలో, నా జీవితంలో నెరవేర్చాడు. మాకు ఎన్నో అపాయకరమైన పరిస్థితులు వచ్చినాయి. అసలు చెప్పలేము అసలు అట్లాంటివి. ఎన్ని పనులు చేద్దామన్నా దానికి ఎన్నో రకాల ఆటంకాలు వచ్చినాయి. మేము ఒకవేళ చేసినా దేంట్లో సెటిల్ అయినా కూడా హెల్త్ విషయంలో టైఫాయిడ్ రావడము, లంగ్స్లో ఇన్ఫెక్షన్ కావడము, రకరకాలుగా మేము అనారోగ్యంగా ఎన్నో రకాలుగా బాధలు పడ్డాము. అయినను దేవుడు మమ్మల్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మాకు ఎన్నో రకాలుగా శ్రమలు వచ్చినప్పుడు రేపటి రోజు ఏంటి ప్రభువా అని తెలియని పరిస్థితుల్లో నేను ప్రార్థించినప్పుడు రేపటిని గూర్చి చింతించకుడి, ఏనాటికి ఆనాటికి మేలు అని దేవుడు నాతో మాట్లాడాడు. అదేవిధంగా దేవుడు ఈ సంవత్సరం అంతా మా కుటుంబంలో ఏమి ఉన్నానో దేవుడు సమృద్ధి ఇచ్చి మమ్మల్ని పోషించాడు. మా నాన్న ఉంటే మమ్మల్ని ఎలా అయితే చూసుకుంటాడో దేవుడు మా నాన్న స్థానంలో ఉండి మా ప్రతి విషయంలో చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు మా పట్ల శ్రద్ధ కలిగి మమ్మల్ని కాపాడాడు, పోషించాడు, నడిపిస్తున్నాడు. ఇంకా మీ అందరూ మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. ఇంత చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రి స్థానంలో దేవుడు మనకుండి నడిపిస్తా కుటుంబాన్ని నడిపిస్తున్నందుకు చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరదాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడొచ్చిన దైవజనులకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా యొక్క వందనములు. మనం చెప్పే సాక్ష్యం ఏంటంటే 2025 సంవత్సరంలో మరి నేను ఊరికనే కింద పడిన చేతి ఇరిగినప్పుడు చాలా
అవస్థపడ్డాను. అప్పుడు దేవుడి వైపే చూశాను. నా పాప అయితే చిన్న ఉన్నది ప్రభువా, మరి నా చేతి త్వరగా అతుక్కోవాలని నేను ప్రార్థించినప్పుడు అద్భుత రీతిలో నా చేతి మంచి అతుక్కున్నది. కొన్ని రోజులు నా వేళ్ళు ఇలా రాలేవు దగ్గరికి, నేను భయపడిపోయాను. ఈ వేలు నాకు రావా, నేను పని చేసుకోలేనా ఎప్పట్లాగా భయపడినప్పుడు పాస్టర్ అయ్య అన్నాడు, ఏం కాదు దీనా, నువ్వు భయపడకు, దేవుడు నిన్ను సరిచేస్తాడని చెప్పినప్పుడు నేను దేవుడి వైపు చూశాను. మరి నాకు మున్పట్లాగానే చేయి అయింది. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఇంకో విషయం ఏంటంటే దేవుడు మాకు ఈ సంవత్సరంలో ఇందిరమ్మ ఇల్లు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. మరి మేమైతే ఇల్లు ఇంతలో కట్టలేమనుకున్నాం. మా ఆలోచన కూడా కాదు ఇల్లు కట్టాలని, అది దేవుడి ఆలోచన అయి ఉన్నది. మాకు మంచి గృహాన్ని ఇచ్చిండు. ఆ గృహం పనులు కూడా జరుగుచున్నాయి. మరి ఇంకా మా కుటుంబం కొరకు, మా గృహం కొరకు, మా పిల్లల కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఈ 2025 సంవత్సరం అంతా దేవుడి కాపుదలు ఇచ్చిండు. మరి 2026 అంతా కూడా దేవుడి కాపుదలు ఇవ్వాలని మీరందరూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఇంతే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దీన జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యం కొరకే దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి మరి నా యొక్క వందనాలు. కూడిన మీ అందరికి కూడా నా యొక్క వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే 2025లో నేను 10th క్లాస్ పోయిన ఇయర్లో బోర్డ్ ఎగ్జామ్స్ సమయంలో నాకు 1 వీక్ అన్నప్పుడు స్టమక్ పెయిన్ వచ్చి నేను చాలా బాధపడ్డాను. స్టమక్ పెయిన్ ఎందుకంటే స్కానింగ్ చేస్తే అపెండిక్స్ అని వచ్చింది. 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మా మమ్మీకి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. హాస్పిటల్కి తీసుకెళ్తే 3 days అడ్మిట్ చేసుకున్నారు. తర్వాత ఇంటికి తోలేసిర్రు. అప్పుడు నేను చాలా ఏడ్చిన, దేవా నాకు 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, దేవా నాకు ఏంటి పరిస్థితి అని నేను చాలా బాధపడ్డా. ఒక్కరికి కాదు, మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి హెల్త్ విషయాలు మా అమ్మ చాలా కష్టపడ్డది. నిజం చెప్పాలంటే దేవుడు మాకు మస్తు మేలు చేసిండు. 1 వీక్లో ఎగ్జామ్స్ ఎలా రాసానో నాకు తెలియదు. 1 వీక్లో ఎగ్జామ్స్ అన్నప్పుడు నేను 1 వీక్ అస్సలు ఎక్కువ చదవలేను. రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు చదివినప్పుడు ఎగ్జామ్ సెంటర్లో ఉన్నంతసేపు నాకేం కాలే. తర్వాత నేను బయటికి వచ్చిందంటే ఫీవర్, హెడేక్, స్టమక్ పెయిన్, ఫుల్ సఫర్ అయినా నేను ఎగ్జామ్స్ మంచిగా రాసిన దేవుని కృప వల్ల. ఇంతే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. శృతి జీవితంలో దేవుడు చేసిన ఘనమైన కార్యం కొరకే దేవుని నామానికి స్తోత్రాలు. ఇంకా ఉన్నారా సాక్ష్యం చెప్పేవారు ఉంటే ముందొచ్చి నిలబడి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుచున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవజనులకు నా యొక్క వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గతించిన ఈ సంవత్సరం అంతట్లో మా అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నిజామాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు 3 హోల్స్ బ్లాక్ అయిపోయినాయి, స్టంట్ వేయాలి అని చెప్పారు. చెప్పినప్పుడు మేము ఒకటే వేయించినాము, నెల తర్వాత మళ్ళీ చేయించండి అని చెప్పారు. ఇప్పటి వరకు ఒకటే వేయించి అట్లనే వదిలేసినాం, కానీ మళ్ళీ వేయించలేదు. అట్లాంటి ప్రాబ్లంలు ఏం లేకుండా దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యంనిచ్చి ఈ దినాన సజీవ లెక్కల్లో ఉంచాడు. అందును బట్టి దేవుని నామానికి స్తోత్రాలు. ఇంకా పరిచర్య విషయంలో మాకు మందిరాలు కొరతగా ఉన్నాయని మేమెంతగానో మేమును సంగమ్మ ప్రార్థన చేసింది. అద్భుత రీతిలో చల్లగరిగెలో మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా పనంతా కూడా పూర్తి ఉన్నట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయమని ప్రార్థన సహాయం కోరుచున్నాను. ఇంత చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఉన్నారా? దేవునికి స్తోత్రం. అయ్యగారు, అమ్మగారికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరంలో మే నెలలో నాకు భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ నుంచి దేవుడు నన్ను తప్పించాడు. ఆ యాక్సిడెంట్లో భయంకరమైన టిప్పర్ నన్ను గుద్దింది. బైక్ మీద ఉంటుంటే బైక్ నుంచి టిప్పర్ గుద్దింది. అసలు నేను మరణపాయం నుంచి నన్ను తప్పించాడు. ఇది నన్ను 5 సార్లు చనిపోయేవాడిని. దేవుడు పరిచర్య కొరకు, దేవుని చిత్తం ఏమై ఉన్నదో దాని కొరకు నన్ను బ్రతికిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. అలాగే ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో ఆ ప్రణాళికను నేను జరిగించేవాడికిలాగా, నెరవేర్చేవాడికిలాగా నేను ఉండాలనుకుంటున్నాను. ఆ సంతానాన్ని ఎదిగింపచేస్తున్నాడు. ఒక నూతన శిఖరు వలె ఆయన వాళ్ళని ఇద్దరిని, నా కుమార్తె కుమారుడిని ఎదిగిస్తున్నాడు.
నాకు అలాగే మంచి ఆరోగ్యం దయచేయాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరణకరమైన ప్రమాదం నుంచి నాగబాబు గారిని తప్పించినందుకు దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. రండమ్మ త్వరగా. దేవుని నామానికి స్తోత్రం. సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు, నాతో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏమనగా, గతించిన సంవత్సరం అంతా దేవుడు తన సజీవ రెక్కల్లో కాచి కాపాడి ఈ దినంలో తన నూతన రెక్కల కింద భద్రపరిచాడంటే దేవుని కేవలం కృప, కాపుదల, భద్రత. గతించిన సంవత్సరంలో నాకు కడుపు నొప్పి వచ్చినప్పుడు భీమ్గల్కి వెళ్ళి నైటు నేను ఎక్స్రే తీపించినప్పుడు అక్కడ అమ్మని గర్భాశయంకు గడ్డ అని చెప్పి స్కానింగ్లో అమ్మ అవి గడ్డ ఉంది, అది చిన్నగా లేదు పెద్ద ఉంది అని చెప్పినప్పుడు నేను ఎంతోగానో ఏడ్చాను. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఇది వారం రోజుల తర్వాత ఇది ఏ గడ్డ అనేది తెలుస్తుంది, అంతవరకు దాకా నువ్వేటి వేయాలమ్మ అని చెప్పినప్పుడు ఎంతో దేవా ఇంత చిన్న వయసులో నాకు గర్భాశయంకు గడ్డైంది దేవా అని ఎంతగానో ఏడ్చినప్పుడు అదే సమయంలో మళ్ళా ఒకసారి అయితే ఆర్మూరు వెళ్తామని ఆర్మూరు వెళ్ళి ఎంజే హాస్పిటల్లో వెళ్ళినప్పుడు అప్పుడే డాక్టర్ హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో ఒకసారి సార్ ఈ రిపోర్ట్స్ చూడండి అన్నప్పుడు సార్ ఏమన్నాడంటే, అమ్మ ఇది గర్భాశయం గడ్డైంది, మెడిసిన్ ద్వారా తక్కువైపోతుందని చెప్పినప్పుడు దేవుడే నేనెంతో ఆ సమయంకు తండ్రి నాకు ఇదేం పరిస్థితి తండ్రి, ఇంత చిన్న వయసులో గడ్డలేంది తండ్రి అని ఎంతోగానో ఏడ్చినప్పుడు డాక్టర్ ద్వారా ఆయన ఏమన్నాడంటే, అమ్మాయి చిన్న వయసులో నీకు సర్జరీ అవసరం లేదు, మెడిసిన్ ద్వారా తక్కువ అయిపోతుందని ఒక వారంకి ఇచ్చిన మెడిసిన్తో మళ్ళీ అట్లా 2-3 వారాలు వాడిన తర్వాత మళ్ళీ స్కానింగ్ తీపిస్తే అమ్మ తక్కువ అయిపోయింది పర్లేదు అన్నప్పటికీ మళ్ళీ ఎప్పుడు రాలేదు. ఇంతే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మవారికి నా యొక్క వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా దేవుడు అదృష్ట రెక్కలలో కాపాడాడు. ప్రతి ఇబ్బందిలో తోడుగా ఉండి సహాయం చేసినాడు. నాకు సర్జరీ అయింది, సర్జరీ దాంట్లో సుఖ తోడుగా ఉన్నాడు. డాక్టర్ ఆశ్చర్యపోయిండు, అమ్మ ఇంత పెద్ద గడ్డు ఉన్నది, నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎలా ఉన్నావు అని పాస్టర్ అయ్యేదొలకపోయిండు. అయ్యే ముందటనే చెప్పిండు, ఇంత పెద్ద గడ్డు ఉన్నదమ్మ, నువ్వు ఎలా ఉన్నావు, ఇది మాకే ఆశ్చర్యంగా ఉన్నదమ్మా అంటానని అన్నాడు. దేవుడు గొప్పవాడు. అయినా నన్ను కాపాడేయండు, సర్జరీ నుంచి మంచి విడుదలనిచ్చిండు. ఇంకేంటంటే మా కుటుంబం గురించి ప్రార్థించండి. అక్షయకు గర్భఫలం కావాలని బాగా బిడ్డ బాగా వేదనతో ఉన్నది. ఆ బిడ్డ గురించి ప్రార్థించండి. ఆ బిడ్డ సుఖ ఈ సన్నిధానంలో రక్షణ పొందుకునాలి, ఈ సన్నిధానంకు రావాలని మా కుటుంబం గురించి ప్రార్థించండి. మేము చేసే పనిలో సుఖ దేవుడు తోడుగా ఉండి, మేము చేసే పని ఎలా ఉంటుందంటే పాముల్లో, తేళ్ళల్లో, ఎండ్ల ముళ్ళల్లో, పొదలలో చేసే పని. అయినా దేవుడు గొప్పవాడు, మమ్మల్ని కాపాడుకుంటూ వస్తుండు. మా కాలుకు ముళ్ళు సుఖ కుచ్చకుండా దేవుడు కాపాడుతుండు. దేవుడు గొప్పవాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడి స్తుతారాధన చేసుకుందాం. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవుణ్ణి ఘనంగా స్తుతించి ఆరాధన చేద్దాం. అందరం లేచి 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని దేవుడు గతించే సంవత్సరం అంతా మన జీవితంలో చేసిన ప్రతి మేలు తలపోస్తూ ఆయన సన్నిధిలో కృతజ్ఞతలమై 2 చేతులు పైకెత్తి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మీ పక్కన్న వాళ్ళకు ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి. అయ్యా వెనకాల పురుషులు ముందుకు రండి. అయ్యా వెనకాల వచ్చిన వాళ్ళు వెనకాల కొంతమంది కుర్చీలు కాలు అవుతాయి. నరేష్, దుబాక్ వాళ్ళందరూ ఇట్రండి. అయ్యా చలిగారు వాళ్ళు ఇట్రండి, ముందుకు వచ్చి కూర్చోండి. మీ పక్కన్న వాళ్ళకి చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం స్వరం ఎత్తి మీ వాయిస్ టెంపో పెంచండి. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా వెనకాల వాళ్ళు ఇక్కడ రాలా. హ్యాపీ
హ్యాపీ న్యూ ఇయర్. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. మీ పక్కలకి చెప్పండి ఒకసారి. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. వన్స్ అగైన్. చాలా చాలా మంచివాడు నా పాడరా? యేసయ్య చాలా చాలా మంచివాడు. రెండు కమాన్ 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 కమాన్. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చెప్పండి. నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చాలా చాలా మంచివాడు. చెప్పండి అలాగా. నా యేసయ్య సూపర్. చాలా చాలా యేసు మంచివాడు, యేసు మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. చెప్పట్లో బిగ్గరగా. హల్లెలూయా. బిగ్గరగా. హుషారుగా. షేవింగ్ క్లబ్ అందరూ. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు పాడాలి. నా యేసయ్య చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. చెప్పండి. హల్లెలూయా. కొట్టాలి కొట్టాలి. నన్ను ఎన్నుకున్నావు, అధికారం ఇచ్చావు, నా తోడై ఉండి నాకు జయమునిచ్చావు. నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చెప్పండి. నన్ను ప్రేమించావు నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. ఓ, ఓ,
చాలా మంచివాడు, నా యేసయ్య చాలా చాలా మంచివాడు. ఓహో చాలా చాలా మంచివాడు, నా యేసయ్య చాలా చాలా మంచివాడు. చెప్పాలి చెప్పాలి, చాలా చాలా మంచివాడు, నా యేసయ్య చాలా చాలా మంచివాడు. చెప్పాలి, చాలా చాలా మంచివాడు. చాలా మంచి దేవుని చెప్పట్లేదు. ఒకసారి మీ పక్కన చూసి చెప్పండి, యేసయ్య చాలా మంచోడు. రేపు మీ చెల్లెకి ఒకసారి యేసయ్య చాలా మంచోడు. ఎంత మంచివాడు అయ్యా. మీరు మీ స్వరాలు ఎత్తలే. ఎంత మంచివాడు, మీ స్వరాలు నాకు వినిపించట్లేదు. ఎంత మంచివాడు, ఇంత మంచివాడా చెప్పండి. కొంచెం మీ చేతులకు ఎక్సర్సైజ్ ఇవ్వండి. ఇంత మంచివాడా, ఇంత మంచివాడా, ఇంత మంచివాడా, ఎంత మంచివాడు చెప్పండి ఒకసారి. ఎంత మంచివాడు. ఆయన తన 2 చేతులు చాపి కలువరి సిలువలో మరణమగునంతగా మనల్ని ప్రేమించిన, ప్రేమ కలిగినంతటి మంచితనము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చెప్పండి, నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. అందుకే చెప్పుదారా జోర్సే, చాలా చాలా మంచివాడు, నా యేసయ్య చాలా చాలా మంచివాడు. ఓహో చాలా చాలా అందరూ పాడాలి పాడాలి. చెప్పాలి చెప్పాలి, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు, నా యేసయ్య చాలా చాలా మంచివాడు. చెప్పట్లో బిగ్గరగా కొట్టాలి గట్టిగా. ఎవరు ఉండదు మన ఊరుకుంటే వస్తారు. నన్ను ఎన్నుకున్నావు, అధికారం ఇచ్చావు, నా తోడై ఉండి నాకు జయమునిచ్చావు. నా తోడై ఉండి నాకు జయమునిచ్చావు. చాలా చాలా మంచివాడు, నా యేసయ్య చాలా చాలా మంచివాడు. ఓహో చాలా చాలా మంచివాడు. చెప్పాలి చెప్పాలి, చాలా చాలా మంచివాడు, నా యేసయ్య సునిలనా చాలా మంచోడు. హల్లెలూయా, చాలా చాలా మంచివాడు, నా యేసయ్య చాలా చాలా. చెప్పాలి చెప్పాలి చెప్పాలి, చాలా చాలా మంచివాడు, నా యేసయ్య చాలా చాలా మంచివాడు. రొంబో రొంబో నల్లవరేసు ఎన్ని సప్పారు బోరుబో నల్లవరేసు. అమిలో రొంబో రొంబో నల్లవరేసు ఎన్ని సప్పారు బోరుబో నల్లవరేసు. చలా చలా మేరా యేసు, మేరా యేసువా చలా చలా మేరా యేసు. మరాఠీ చలా చలా మేరా యేసు, మేరా యేసువా గూప్ గూప్ చలా యేసు. హిందీ మే अच्छा अच्छा मेरा यीशु, मेरे यीशुवा अच्छा अच्छा मेरा यीशु. चप्पल चप्पल अच्छा अच्छा मेरा यीशु, मेरे यीशुवा अच्छा अच्छा मेरा यीशु. आराधना आराधना आराधना, हल्लेलुया हल्लेलुया हल्लेलुया. చెప్పండి ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా చాలా మంచివాడు, నా యేసయ్య చెప్పాలి చెప్పాలి చెప్పాలి. చాలా చాలా మంచివాడు,
ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము పడాలి. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము అలా ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మ అయిన దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మ అయిన దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును చెప్పాలి పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 మనసారా చివరిగా హల్లెలూయా ఓ హల్లెలూయా హల్లెలూయా ఓ ఆరాధన 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 హల్లెలూయా 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 ఇమ్మానుయేలు దేవా ఓ ఇహపరములకు రాజా రాజా ఇమ్మానుయేలు దేవా దేవా ఇహపరములకు రాజా రాజా సన్నుతించి కీర్తించేదము సతతము నీ నామము సన్నుతించి కీర్తించేదము సతతము నీ నామము హల్లెలూయా ఆరాధ్యుడా హల్లెలూయా స్తుతి పాత్రుడా హల్లెలూయా అభిషేక్తుడా హల్లెలూయా అభివందనం ఓ హల్లెలూయా ఆరాధ్యుడా హల్లెలూయా స్తుతి పాత్రుడా హల్లెలూయా అభిషేక్తుడా హల్లెలూయా అభివందనం ఇమ్మానుయేలు దేవా ఇహపరములకు రాజా రెండోసారి రాజా ఇమ్మానుయేలు దేవా ఇహపరములకు రాజా హే, చెప్పండి. కొట్టాలి, కొట్టాలి, కొట్టాలి.
యందు వాక్యమై ఉన్నావు, ఆ వాక్యము నేనే అని చెప్పావు. ఆది యందు వాక్యమై ఉన్నావు, ఆ వాక్యము నేనే అని చెప్పావు. మా వెలుగు మార్గము నీవే దేవా, నిత్య జీవము నీవేనయ్యా. మా వెలుగు మార్గము నీవే దేవా, నిత్య జీవము నీవే దేవా. హల్లెలూయా. ఆరాధ్యుడా, హల్లెలూయా, స్తుతి పాత్రుడా, హల్లెలూయా, అభిషేక్తుడా, హల్లెలూయా, అభివందనం. ఓ హల్లెలూయా, ఆరాధ్యుడా, హల్లెలూయా, స్తుతి పాత్రుడా, హల్లెలూయా, అభిషేక్తుడా, హల్లెలూయా, అభివందనం. ధన్యవాద్ ధన్యవాద్, यीशु तेरा धन्यवाद, 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 यीशु तेरा धन्यवाद. यीशु तेरी दया से मैं जीवन जीता हूँ, हो हो। यीशु तेरी कृपा से आमीन। मैं आगे बढ़
సమస్యలో ప్రవేశపెట్టిన దేవుని నామాన్ని చెప్పులని కనపడదాం. అందరు బిగ్గరగా 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 చెప్పులు నామాన్ని కనపరచండి. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను రెండు చేతులు పైకెత్తి మరువకనే అందరు రెండు చేతులు పైకెత్తి ఎల్లప్పుడు నిండు స్తుతి మనసుతో పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా ఆరాధనా మనసారా ఆరాధనా ఆరాధనా నీ మేలులకు ఆరాధనా నీ దీవెనకై అందరూ ఆరాధనా నీ మేలకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సల్లుతిందును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సల్లుతిందును. ఆరాధనా అందరూ చేతులు పైకెత్తి ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా అందరూ నీ జాలికై ఆరాధనా ఓ ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా
శకేందరే బలబదరో రూబందర మలమదరే లెక్కలే మాస్య బలబదర మలమ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే యేసునకే యేసు ప్రభునకే యేసునకే నా యేసు ప్రభునకే ఆహా ఆహా హల్లెలూయా చివరిగా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా దేవుని మహిమ నిలుచున్న ఈ స్థలమంతట్లో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి బలముగా ఆవరించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన మధ్యలో, మన స్తుతుల మధ్యలో బలముగా సంచరిస్తూ ఉండగా ఇదిగో ఒక నూతనమైన శక్తి, ఇదిగో ఒక నూతనమైన అభిషేకము దుప్పటి, ఇదిగో ఒక నూతనమైన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, ఇదిగో ఒక నూతనమైన దేవుని కార్యం, ఇదిగో పొందుకో ఒక నూతనమైన విడుదల, పొందుకో ఒక నూతనమైన ఆరోగ్యం, పొందుకో ఒక నూతనమైన వాగ్దానం, పొందుకో ఒక నూతనమైన ప్రయాణం, మునుపెన్నడూ చేయని ప్రయాణం. ఏలియా అరణ్యములో దేవదూత ద్వారా సందర్శించబడిన తరువాత, ఒక్క పూట భోజనం తరువాత 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసినట్టుగా దేవుని బిడ్డ ఈ సంవత్సర ఆదిలో దేవుని సన్నిధిలో నీవు పొందుకుంటున్న ఈ బలం ఈ సంవత్సరం అంతటి కొరకు నిన్ను నడిపించబోతుండగా పొందుకో 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 పొందుకో. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, రిసీవ్ ద మైటీ హోలీ ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్, రిసీవ్ రిసీవ్ ద మైటీ 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 గోస్ట్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. రిసీవ్. నమ్మిన వాళ్ళు పొందుకోరండి. ఎస్ 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 మీరు దాటలేని ప్రకారమును దాటించే దేవుడు, మీరు ఎక్కలేని ఎత్తైన కొండలను ఎక్కించగలిగిన దేవుడు, మీరు పూడ్చలేని లోయలను పూడ్చగలిగిన దేవుడు, మీ శక్తి ద్వారా మీరు చేయాలని కార్యాలను చేయగలిగిన సర్వశక్తిమంతుడు. ఈజ్ ఆల్మైటీ గాడ్, ఆల్మైటీ గాడ్, ఆల్మైటీ గాడ్. సర్వశక్తి కలిగిన దేవుడు బిడ్డ ఈ సంవత్సర ఆరంభంలో ఒక నూతనమైన శక్తిని చెడు పంపాలనుకుంటున్నాడు. పొందుకో ఈ ఆరాధనలో, పొందుకో 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 పొందుకో. ఇప్పుడు దాకా ఆత్మ సంబంధమైన అనుభవం లేకుండా శరీర సంబంధమైన కార్యాల్లో నీవు ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పొందుకో పొందుకో పొందుకో. ఇక మీదట నిన్ను ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా నిన్ను కట్టబోతున్నాడు. నీ ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చే జీవజలముతే ఆయన నీ జీవితంలో క్రియ చేయబోతున్నాడు. ఓ రిఖరమ శబల ఓ రిఖమమమమమదరో రుఖరమ శకందరదరలెకే. ఎస్ ఇహ సంబంధమైన
యెషయా పెదవులను కాల్చినట్టుగా ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ఈ సంవత్సర ఆరంభంలో ఆ అగ్ని మనల్ని దహిస్తున్నది. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వాళ్ళు చెప్పబడుతు ఘనంగా గణపరచండి. పొందుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని స్థితిలో చెప్పబట్టి ఆయన నామాన్ని గణపరచండి. బలముతో, శక్తితో, హృదయమంతటితో, మీ దేహాలతో దేవుని మహిమపరచండి. దేవుడు ఒక నూతనమైన మార్గాలను తెరవబోతున్నాడు. దేవుడు ఒక నూతనమైన స్థలంలోనికి మనల్ని తీసుకుని పోబోతున్నాడు. ఇదిగో దేవుడు ఎరుగని మార్గాలలో మనం నడిపించబోతున్నాడు. ఓ రీకారామ మనుషుల దయ బిడ్డ నీకు దేవుడు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. ఓ రీకారామ ఇప్పటిదాకా నువ్వు అనుభవించిన 2025వ సంవత్సరం వరకు నీవు అనుభవించిన ఆర్థిక రుణభారములన్నీ దేవుడు కొట్టివేసి నీ కాడిని రుణభారపు కాడిని కొట్టివేసి ఒక నూతనమైన ఆశీర్వాదములోనికి నిన్ను నడిపించే ఒక ఆశీర్వాదపు సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మార్చబోతున్నాడు. నమ్మితే చెప్పలోటు, నమ్మితే చెప్పలోటు. ఈ దేహంలో ఉన్న వ్యాధుల నుంచి నీకు విడుదల. ఇంకా మీ జీవితాల్లో శుభకార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ గృహములో శుభకార్యము కొరకైన తలుపులను తెరుస్తూ ఉన్నాడు. నీ బిడ్డల జీవితంలో శుభకార్యము కొరకైన తలుపులను తెరుస్తూ ఉన్నాడు. పొందుకొనండి. ఈ సంవత్సరము మీ జీవితంలో మరింత ఉత్తేజకరమైన, మరింత ఆశీర్వాదకరమైన, మరింత ఉన్నతమైన ఆత్మ సంబంధమైన అనుభవంలోనికి నడిపించే ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరముగా దేవుడు మార్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చెప్పబడి దేవుడు నామని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా, ఆరాధనా. చెప్పండి, చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి నిండు మనసుతో ఇంకా బిగ్గరగా ఇంకా బిగ్గరగా బలమంతన్ని కూడగట్టుకొని once again. ఇంకా బిగ్గరగా ఇంకా చెప్పండి. అందరూ మరలా చప్పలు కొడుతూ ఆయన సన్నిధి కనపడ్డారు. మరలా చప్పలు కొడుతూ ఆయన సన్నిధి కనపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం అలాగే ప్రభు సన్నిధిలో నిలిచి ఉండగా మన మధ్యలో ఉన్న ప్రియులు అక్కులూరు సంతోష్ గారు అలాగే తర్లపాడు తిమోతి ఇరువురు ముందుకొచ్చి క్లుప్త ప్రార్థనలోనికి మనల్ని నడిపిస్తారు. మనందరం ఏకీభవించాం. రండి ఇక్కడ నిల్చోండి. ఇరువురు వచ్చి ఇద్దరు వచ్చి మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తారు. ఓ హల్లెలూయా.
స్తోత్రం పరిశుద్ధుడా, వందనాలు తండ్రి. ప్రేమగలిగిన దేవా నీకే వందనాలయ్యా తండ్రి. మరి ఈ రోజంతా కూడా నాయన మరి పాటలు అందరూ నాయన తోడుకున్నది నీకే వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. మరి ఆరాధనలో కూడా తోడుగా నీకు ఉన్నందుకు నాయన వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ముందున్న కార్యక్రమాన్ని కూడా నీకే అప్పగిస్తూ నాయన తండ్రి. మరి ఈ యొక్క చిన్న ప్రార్థన దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. అలాగే తలలు వంచుదాం. సంతోష్ కూడా ప్రార్థన చేస్తాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామని కొట్టి వందన స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, గడిచిన సంవత్సరం అంతా ప్రభా నీ కృపలు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందన స్తోత్రములు తండ్రి. ప్రభా ఎన్నో అపాయముల నుంచి ప్రభా, ఎన్నో ప్రమాదాల నుంచి ప్రభా మమ్మల్ని కాపాడినవు తండ్రి. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందన స్తోత్రములు తండ్రి. మాకు కావలసిన అన్ని దయచేసిన దేవా నీకు వందనాలు ప్రభా. నీ కృపలో లేకుంటే ప్రభా మేము ఇవన్నీ పొందుకునే వాళ్ళం కాదు నా తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ దాసం ద్వారా మంచి వర్తమానాలను అందిస్తూ ప్రభా తండ్రి మాకు కావలసిన సహాయాన్ని చేసినందుకు ప్రభా నీ దాసుల్ని దీవించి ఆశీర్వదించమని ప్రభా. ఇంకా నా ముందు నా సమయం అంతా నీ బంగారు పాలకు చేరుస్తున్న తండ్రి. వారి ద్వారా అనేక వర్తమానాలు ప్రభా మాకు కావలసిన వర్తమానాలు దయచేయమని వేడుకుంటూ ప్రభా ఈ యొక్క చిన్ని ప్రార్థనని బంగారు పాలకు చేరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. అందరం దయచేసి ఒక క్షణం లేచి నిలబడండి. మీరందరూ అలసిపోయారు. మిమ్మల్ని విసిగించకూడదనే సత్యాన్ని నేను ఎరిగి ఉన్నాను. కానీ ఆయన సన్నిధిలో నిలుచుట దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యమైంది. దేవునికి స్తోత్రం. చెప్పండి ఒకసారి హల్లెలూయా. చెప్పండి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ అదే రీతిగా నిలిచి ఉండగా 136వ కీర్తనని చెల్లి సుధా దయచేసి ముందుకొచ్చి 136వ కీర్తనని ఆమె మొదటి చరణాన్ని సుధా రెండమ్మ. మనమందరము ఆ చెల్లితో పాటు కలిసి ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును అని రెండవసారి చెప్పుదాం. బైబిల్ని వారు దయచేసి తెరవండి. 136వ కీర్తన 136వ కీర్తనని ప్రత్యుత్తరంగా చదువుకుందాం. దయచేసి రెండవసారి అందరూ ఇదే మాటను చెప్పండి. ఆయన కృప నిరంతరముండును అనే మాటను చెబుతూ మనము ఈ కీర్తనను ఉచ్చరిద్దాం. స్తోత్రం. కీర్తన 136 ఉత్తర ప్రత్యుత్తరంగా చదువు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను, వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును.
అమోరీయుల రాజైన సిహోనును ఆయన హతం చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. బాషాను రాజైన ఓగును ఆయన హతం చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన వారి దేశంను మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం ఉండును. తన సేవకుడైన ఇజ్రాయేలునకు దాని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం ఉండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. ఆయన కృప నిరంతరం ఉండును. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. దేవుడి లేఖన భాగాన్ని మనందరి వినికిల్లో దీవించును గాక. దయచేసి అందరం అలాగే నిలిచి ఉండగా ఈ సంవత్సరపు మన పరిచర్య వాగ్దానాన్ని మనము చదువుకుందాం. బైబిల్ను వారు తెరవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను చదువుతున్నాను రెండవసారి, మీరందరూ చెప్పండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు, పురుషుల స్వరం వినిపిస్తలేదు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవుడి వాగ్దానాన్ని ఈ సంవత్సరంలో అగాపే పరిచర్యంతటి పక్షంగా నెరవేర్చునుగాక. చెప్పండి, దేవుని నామాన్ని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా ఇది యెహోషువ మాట కాదు బిడ్డ, జీవము కలిగిన దేవుడు యెహోషువ పక్షంగా ప్రకటిస్తున్న ఒక ఉన్నతమైన ప్రకటన ఉంది. ఈ మాటను యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే మరణించాడు. నాయకత్వం ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుని ప్రజల చేతిలోనికి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు కానానుకు చేరే ప్రయాణంలో యోర్దాను అంచుల్లోకి చేరిపోయారు. అప్పటికే దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకున్న యెహోషువ దేవుని ప్రజల నాయకుడిగా నడిపిస్తూ ఉన్నప్పుడు యెహోషువతో దేవుడు అన్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు. దేవునికి స్తోత్రం. ఇది చాలా బలమైన మాట. అరణ్యంలో మోషేను నడిపించిన దేవుడే, ఫరో సైన్యము ముందు ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రమును దాటించిన దేవుడే, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటకు రప్పించడానికి అద్భుతాలు చేసిన దేవుడే, మోషేకు తోడై ఉన్న దేవుడు యెహోషువకు తోడై ఉంటానన్న దేవునికి స్తోత్రం. నేడు దేవుడు రేపు అనలే, మనలా ఇంకొంత కాలానికి అనలా. నేడు. ఎస్, ఏమిటా నేడు? సంవత్సరపు ఆరంభంలో నీవు నేను ఆ నేడున కూడుకున్నాం. ఆ నేడు దేవుడు మన జీవితంలో కార్యము చేయ మొదలుపెట్టిన రోజు. దేవునికి స్తోత్రం. దేవుడు నిర్ణయించిన రోజు. దేవునికి స్తోత్రం. అది దేవుని సమయం. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సర ఆరంభంలో ఆ నేడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను
నీ ఇంట ఉండవలసి ఉంది. యెహోషువ, నేడు ఇశ్రాయేలు ప్రజలందరూ చూచినట్టుగా నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. చెప్పలేదు దేవుడు నామని గణపరచండి. ఎవరి ముందు? వారి కన్నుల ఎదుట దేవుడు తాను ప్రేమించే వారి జీవితాల్లో రహస్యంగా కార్యాలను చేయడు. ప్రజల ముందే అందరూ చూస్తూ ఉండగానే ఇప్పటి వరకు 2025వ సంవత్సరం వరకు ఈ మాట వింటున్న మీ జీవితంలో మిమ్మల్ని సందేహించిన వారు చూస్తుండగానే దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు. మిమ్మల్ని తక్కువ చేసి చూసి మీ కొరకు తక్కువగా మాట్లాడిన వారి ముందే దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు. మిమ్మల్ని విమర్శించిన వారి ముందే దేవుడు మీ తలలను పైకెత్తబోతున్నాడు. దేవుడు చెబితే దేవుని బిడ్డలారా అదొక సాక్ష్యంగా మారుతుంది. జక్కయ్యతో దేవుడు అన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. జక్కయ్య జీవితము మార్చబడింది. దేవునికి స్తోత్రం. యెహోషువతో దేవుడు అన్నాడు, నేడు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. దేవునికి స్తోత్రం. ఎస్, అప్పటి నుంచి యెహోషువ హిస్టరీ మారిపోయింది. ఎస్, గొప్ప చేస్తాను, చేయబోతున్నాను అన్నాడు, చేయ మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, గత జీవితాన్ని చూసి మీరు భయపడకండి. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన మన జీవితంలో పనిచేసే సమయం వచ్చిందే. మన పరిచర్యలో పనిచేసే సమయం ఇంకా బలముగా ఆయన మన దర్శన నెరవేర్పు కొరకు పనిచేసే సమయం వచ్చిందే. నీ గొప్పదనము నీ చేతిలో లేదు. నేను నేను చూపించుకుంటే గొప్ప వాళ్ళము కాలేము. దేవుడు గొప్ప చేస్తాడు. మన గొప్పదనం అంతా గొప్ప దేవుని చేతిలోనే దాగి ఉంది. ఆ గొప్ప దేవుడు అంటున్నాడు, నేను గొప్పవాడినట్టు మిమ్మల్ని కూడా గొప్ప చేయ నేడు మొదలు పెడుతున్నాను. చెప్పలేడు దేవుడు నామని గణపరచండి. దేవుడే మొదలు పెట్టాడు అనుకోండి, ఎవడని ఆపగలడా? ఎవడని ఆపగలడా? దేవుడు ద్వారాన్ని మూస్తే ఎవడు తీయలేడు. ఒకవేళ దేవుడు ద్వారాన్ని తెరిస్తే ఎవడో మూయలేడు. ఎందుకంటే ఆయన మొదలు పెట్టాడు. ఈ మొదటి రోజున ఆయన గొప్ప చేయ మొదలు పెట్టాడు. ఆ గొప్ప కార్యాలని ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మన జీవితంలో మనల్ని అనుభవించేలా చేయబోతున్నాడు. యెహోషువతో యోర్దాను ఎదుట, యోర్దాను అంచుల్లో నిలిచి ఉన్న దైవజనుడితో ధైర్యపరుస్తూ దేవుడు పలికిన మాట, యెహోషువా మోషేకు తోడై ఉన్నట్టు ఇశ్రాయేలీలందరూ నిన్ను ఎరుగునట్టుగా నేడు నిన్ను గొప్ప చేయడం నేను మొదలు పెడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటిదాకా మీ జీవితాల్లో మీరు ఏ విషయాలైతే దేవుని గొప్ప కార్యాలను ఆశిస్తున్నారో తప్పకుండా ఈ 2026వ సంవత్సరంలో ఆ గొప్పదనాన్ని మీరు చూడబోతున్నారు. ఎందుకంటే గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. ఆ గొప్ప దేవుడు మనల్ని గొప్ప చేయ ఉద్దేశించిన మహా గొప్ప సంవత్సరమే ఈ 2026వ సంవత్సరం. నమ్మిన వారు చెప్పలుడు దేవుడు నామని గణపరచండి. హల్లెలూయా. మనుషులను చూసి భయపడమాకండి, పరిస్థితులను చూసి భయపడమాకండి, యోర్దానులను చూసి భయపడమాకండి, గోలియాతులను చూసి భయపడమాకండి, ఎర్ర సముద్రాలను చూసి భయపడమాకండి, బండలను చూసి భయపడమాకండి. ఆ బండల ముందు దేవుడు జీవజల ఊటలని మన కొరకు రప్పించబోతున్నాడు. హల్లెలూయా. ఆ గోలియాతులను ఒక గురికరాయితో పడగొట్టబోతున్నాడు. హల్లెలూయా. ఒక సాధారణమైన కర్ర చేత ఎర్ర సముద్రాలని పాయలు చేసిన దేవుడే మోషేకు తోడై ఉండి నడిపించినట్టుగా, యెహోషువకు తోడై ఉండి నడిపించినట్టుగా ఈ నూతన సంవత్సరంలో మనలను